మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన దేశ ప్రధాన గౌరవ శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టినటువంటి పథకాలకు ఆకర్షితులై అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ రామచంద్రరావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి అభివృద్ధి పనులు చూసి చైతన్యపురి కాలనీ రాణి మరియు రాజు గారి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బీజేపీ పార్టీలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారు చేతుల మీదుగా బీజేపీలో చేరడం జరిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ సీతారాంపూర్ కాలనీ నుంచి చైతన్యపురి కాలనీ నుంచి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున మరి బీజేపీ పార్టీలో చేరుతున్నందుకు రాణి మరియు రాజుగారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళలంతా కూడా వచ్చి కాలనీ వాసులంతా బీజేపీ పార్టీలో చేరుతున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి నర్సాపూర్ టౌన్ అధ్యక్షుడు చంద్రన్న గారు ఇప్పుడు చంద్రన్న ఈ నర్సాపూర్ టౌన్కు మొత్తం కూడా చంద్రన్న అధ్యక్షుడు ఉంటాడు. మీకు ఏదైనా కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ చంద్రన్నకు ఫోన్ చేస్తే మీ కాలనీలకు వస్తాడు. అదేవిధంగా ఎవరు కూడా ఈ బీజేపీ నాయకులు మీకు ఏదున్నా కానీ వెంబడి వచ్చి సమస్యల పైన కానీ మేము పోరాటం చేసేందుకు రెడీ సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఈ యొక్క మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ అన్న గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి గారికి, నాగరాజు గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గుండం శంకర్ గారికి, రామారెడ్డి గారికి, కృష్ణ గారికి, రాజు గారికి, అనిల్ గారికి, రాములు గారికి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి చైతన్యపురి కాలనీ యువకులకు మరియు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఒక కాలనీ నుంచి మీరందరూ కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నందుకు సంతోషిస్తూ మరి మేము కూడా మీకు ఇంతమందిని ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా మీకు సపోర్ట్గా నిలుస్తాం, మీ సమస్యల పైన పోరాటం చేస్తాం. మరి గత చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి కానీ మీకు ఓటు కోసమే మిమ్మల్ని ఉపయోగించుకురు. కానీ మీ ఇళ్ళ ముంగడికి వచ్చి మీ బాగోగుల గురించి మీ మంచి చెడుల గురించి ఇంతవరకు ఏ నాయకుడు కూడా రాలేదు. మరి ఇప్పటికైనా మీరందరూ కూడా చైతన్యవంతమై భారతీయ జనతా పార్టీలకు పోయినట్టయితే మాకు ఒక మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో మీరంతా కూడా పార్టీలకు రావడం సంతోషకరమైన విషయము. ఇప్పుడు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు మనం చూసినాం. అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకి అందరికీ గవర్నమెంట్ లభిస్తాం, సీసీ రోడ్డు వస్తామని చెప్పి మరి గ్రామాలన్నీ కాలనీలన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మనం చూసినాం 10 సంవత్సరాలు మనం పరిపాలిస్తే మనం చేసింది ఏం లేదు. కానీ వాళ్ళు మాత్రం గొప్పలయ్యారు, మనల్ని ఇట్లనే ఉంచింది. అదేవిధంగా ఇప్పుడు మొన్న గత 18 నెలల క్రితము మరి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చింది. వాళ్ళు కూడా ఉచిత హామీలు అని చెప్పి చాలా హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి హడావుడి చేస్తున్నారు తప్ప వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఎవరికి కూడా ఇస్తలేరు. ఒక గ్రామంలో 20 నుంచి 30 మంది మరి లబ్ధిదారులు ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కాకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళకు మరి నాయకులు ఎప్పటి తిట్టేటోళ్ళకే ఒక్కొక్క గ్రామంలో 20 మందికి ఇల్లు అవసరం, 20 మందికి ఇల్లు లేని వాళ్ళు ఉంటే అందులో ఒక 5 మందికి ఇవ్వడం జరిగింది. అది కూడా పునాది తీసిరు. చాలా మంది కూడా
ఇంకా బిల్స్ రాక అట్లనే పెండింగ్లు ఉన్నాయి. ఏదో ఒక మెదక్ జిల్లాలో మొత్తంలో ఒక 20 నుంచి 30 ఇళ్ళ నుంచి ఎన్నో కథలు చెప్తున్నాడు. 55 ఏళ్లకు 3 లక్షల లెక్క శాంక్షన్ చేసామని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా అబద్ధాలు. వాళ్ళ దగ్గర ఉచిత హామీలు ఇచ్చి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడ్డది. డబ్బులు లేక పరిపాలన ఎట్లా చేయాలో మరి వచ్చేది ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలలో స్థానిక సర్పంచుల ఎన్నికలలో ఎట్లాగో గెలవాలి అనే ఉద్దేశంతో వీరంతా కూడా అబద్ధం మాట చెప్పారు. మరి మహిళలు ఇళ్లలో మహిళలు ఉంటే ప్రతి మహిళకు 2,500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది. ఇంతవరకు ఏ మహిళలకు కూడా 2,500 చొప్పున ఇస్తలేరు. పింఛన్ కూడా 2,500 ఉంటే మా ప్రభుత్వం రాగానే మేము 4,000 రూపాయలు ఇస్తామన్నారు. పింఛన్ కూడా సరిగ్గా ఇస్తలేరు. ఇళ్లకు ఉచితంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇంట్లో ఎదిగిన ఆడపడుచుంటే పెళ్లి చేస్తే 1,16,000తో కాకుండా మళ్ళా తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు తులం బంగారం ఎవరికి కూడా ఇస్తారు. అదేవిధంగా రైతుల కోసం మరి ఎకరాకు 15,000 చొప్పున సంవత్సరానికి ఇస్తామన్నారు. 4 కిస్తీలు ఇచ్చేది ఇప్పుడు మొన్న ఎన్నికలు వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఒక కిస్తీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము మరి నర్సాపూర్ పట్టణంలో ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి 550 ఇల్లు కట్టిరు. ఇంతవరకు కూడా ఎవరికి ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్లు కనీసము వారికి ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ కానీ లైటింగ్ కానీ డోర్స్ కానీ విండోస్ కానీ ఈ కిటికీలు డోర్లు ఫిట్ చేస్తానికి కూడా వాళ్ళకి ఆ డబ్బు లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మరి 11 సంవత్సరాలు అవుతుంది డబుల్ బెడ్రూమ్ కట్టి. ఇంతవరకు అవి కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూలిపోతున్నాయి. కానీ ఇలాంటి మహిళలు లేనోళ్ళు ఇల్లు లేనోళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి తొందరగా అవి కంప్లీట్ చేసి ఇద్దామని బీఆర్ఎస్ ప్రభుత్వం చూడలేదు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు వచ్చి కూడా 18 నెలలు అవుతుంది. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినే కూలిపోయే శిథిలావస్థకు వస్తుంది తప్ప మరి ఆ ఇల్లు మాత్రం మరి లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. మేము కూడా ఒకటే, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పరిపాలన చెప్పి గద్దెనెక్కింది. మరి వాళ్ళకు కూడా ఇలాంటి మీ అందరికీ కూడా అర్థమైపోయింది. వీళ్ళు ఇచ్చినన్ని ఉత్త హామీలు వీళ్ళు ప్రజలకు ఏం చేయలేరు అనేది తెలిసిపోయింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటే తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటులకు కూడా వాళ్ళను కూడా గుర్తించి నరేంద్ర మోడీ గారు 15 నుంచి 25,000 లోన్లు అందరికీ కూడా మహిళలకు ఎలాంటి సువిధ లేకుండా ఇస్తున్నాడు. మరి భారతదేశంలో ఓట్ చోరీ అనేది ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది. భారత ప్రధానమంత్రి గత 11 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకుండా మంచి పరిపాలన చేస్తూ దేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకుపోతూ మరి భారతదేశంలో అట్టడుగు స్థానాలకు కూడా మరి ఫలాలందాలనే ఉద్దేశంతో మరి మంచి పరిపాలన అందిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ గారు వారికి ఏం మాట్లాడాలనో తోచలేని పరిస్థితిలో ఈరోజు ఓట్ చోరీ అనే ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఓట్ చోరీ అనేది కూడా 3 రోజుల వరకు దాని గురించి మాట్లాడిండు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళే ఇది కరెక్ట్ కాదు మనం పోయే పద్ధతి అని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు కాంగ్రెస్ పెద్ద మనుషులు రాహుల్ గాంధీ వారికి వివరణ ఇవ్వడం వల్ల వారు దానిపైన కొద్దిగా వెనకకు జరగడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి మేము ఒకటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి సవాల్ విసురుతున్నాం. మరి ఈరోజు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని అబద్ధాలు చెప్పిరు.
హామీలు ఇచ్చిర్రు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చని చేతగాని పరిస్థితిలో ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్న ఒకసారి మాట్లాడడం జరిగింది, ఓట్ షో జరిగిందని. అయ్యా మహేష్ కుమార్ గారు, మేము సూటిగా అడుగుతున్నాం నిన్ను, ఓట్ షోర్ ఎక్కడ జరిగింది దాన్ని బయట పెట్టండి, దానికి మేము కూడా సపోర్ట్ ఉంటాం. సరే, ఒకవేళ ఓట్ షోర్ జరిగిందని అంటే మరి ఈరోజు తెలంగాణలో ఒక సీటు హైదరాబాద్ సీటు ఎంఐఎం వస్తే 8 సీట్లు మరి కాంగ్రెస్కి వచ్చినాయి, అదే 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. మరి ఒకవేళ ఓట్ షోర్ జరిగేది ఉంటే మేము మీకు ఎందుకు అవకాశం ఇస్తాం, మిమ్మల్ని ఎందుకు గెలవనిస్తాం? ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరి అసెంబ్లీలో గెలిచింది. అదే ఓట్ షోర్ ఉంటే మేమే గెలిచే వాళ్ళం కదా, మాకేమో తక్కువ వచ్చినాయి ఓట్లు, మరి మీకేమో ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇవాళ మీకు చేతగాక పరిపాలన చేయక అబద్ధాలు హామీలు ఇచ్చి మరి హామీలు నెరవేర్చని పరిస్థితిలో మీరంతా ఉన్నారు. మీకు ఏం చేయాలనో తెలియలేని పరిస్థితిలో ఇవాళ ప్రజలు కూడా ప్రజలల్లో మీరు ఏం చేస్తున్నారంటే హంగామా సృష్టించి ఏదో మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పి ప్రజలలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.